హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇండియన్ హిస్టరీలో భాగంగా బ్రిటిష్ భారతదేశ ఆక్రమణకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ముజఫర్ చందా సాహెబ్ నవాబులకు మద్దతు తెలిపిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? ఆన్సర్ డూప్లే. అడయార్ యుద్ధంలో విజయం సాధించిన వారు ఎవరు? ఆన్సర్ ఫ్రెంచ్. రెండవ శివాజీకి షాహు అనే పేరు పెట్టింది ఎవరు? ఆన్సర్ ఔరంగజేబ్. సిక్కు మతంలో మొదటి గురువు ఎవరు? ఆన్సర్ గురునానక్. ఔరంగజేబ్చే చంపబడ్డ గురు తెజ్ బహదూర్ ఎన్నవ సిక్కు గురువు? ఆన్సర్ 9వ. సైనిక విజయాలతో శివాజీతో పోల్చదగిన ఘనత కలిగిన పీష్వా మరియు పీష్వాలలో అతి గొప్పవారు ఎవరు? ఆన్సర్ బాజీరావు 1. స్థానిక కారణాలతో ప్రారంభమైన ఆంగ్లో కర్ణాటక యుద్ధం ఎన్నవది? ఆన్సర్ 2వది. మొదటి కర్ణాటక యుద్ధం ఏ సంధితో ముగిసింది? ఆన్సర్ ఎక్సిలా చాపెల్ సంధి. ముజఫర్ జంగ్ హత్య తర్వాత సలాబత్ జంగ్ను హైదరాబాద్ నవాబుగా చేసిన ఫ్రెంచ్ అధికారి ఎవరు? ఆన్సర్ జనరల్ బుస్సీ. అలీ వర్దీ ఖాన్ తర్వాత బెంగాల్ నవాబు అయినది ఎవరు? ఆన్సర్ సిరాజ్ ఉద్దౌలా. కర్ణాటక రాజధాని ఆర్కాట్పై దాడి చేసి ఆర్కాట్ వీరుడిగా పేరుగాంచినది ఎవరు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. సిరాజ్ ఉద్దౌలా రాబర్ట్ క్లైవ్లకు మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి? ఆన్సర్ అలీనగర్ ఒప్పందం. బెంగాల్ రాజధాని ముర్షిదాబాద్ నుంచి ముంగేర్కి మార్చిన నవాబు ఎవరు? ఆన్సర్ మీర్ ఖాసిం. బెంగాల్ సైన్యానికి అధునాతన యుద్ధ రీతులలో ఆర్మేనియన్ల ద్వారా శిక్షణ ఇప్పించిన నవాబు ఎవరు? ఆన్సర్ మీర్ ఖాసిం. మీర్ ఖాసింకు ఆశ్రయం ఇచ్చిన అవధ్ పాలకుడు ఎవరు? ఆన్సర్ షుజా ఉద్దౌలా. భారతదేశం ఐక్యమే తన బలం చేత మరోమారు ప్రపంచాన్ని జయించాలి అని అన్నది ఎవరు? ఆన్సర్ స్వామి వివేకానంద. ఇంగ్లీష్ వారితో యుద్ధానికి టిప్పు సుల్తాన్ ఎవరు సహాయం తీసుకున్నారు? ఆన్సర్ ఫ్రెంచ్. 1809లో ఇంగ్లీష్ వారితో అమృత్సర్ సంధి కుదుర్చుకున్నవారు ఎవరు? ఆన్సర్ రంజిత్ సింగ్. స్వతంత్ర రాజ్యం అవధ్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ సాదత్ ఖాన్ బర్వానల్ ముల్క్. ఏ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ జనరల్ భారతదేశ గవర్నర్ జనరల్ అయ్యారు? ఆన్సర్ చార్టర్ చట్టం 1833. క్రింది వారిలో ఎవరికి బక్సర్ యుద్ధంతో సంబంధం లేదు? ఆన్సర్ మీర్ జాఫర్. రాబర్ట్ క్లైవ్ ద్వారా బీహార్ ఉపదివాన్గా నియమితులైంది ఎవరు? ఆన్సర్ రాజా షితాబ్ రాయ్. పంజాబ్ కేసరి బిరుదాంకితుడు ఎవరు? ఆన్సర్ రంజిత్ సింగ్. లార్డ్ డల్హౌసీ ప్రవేశపెట్టిన ఏ విధానం యుద్ధం వల్ల ఝాన్సీ ప్రాంతం బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిసింది? ఆన్సర్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. రోపార్ వద్ద రంజిత్ సింగ్కి విశేష గౌరవాన్ని అందించిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ విలియం బెంటిక్. అలహాబాద్ ఒప్పందం తరువాత ముర్షిదాబాద్ ఉపదివాన్గా రాబర్ట్ క్లైవ్ ఎవరిని నియమించాడు? ఆన్సర్ మహ్మద్ రిజా ఖాన్. టిప్పు సుల్తాన్ రాజధాని ఏది? ఆన్సర్ శ్రీరంగపట్నం. మొఘల్ చక్రవర్తి వజీర్ అయిన నిజాం ఉల్ ముల్క్ ఏ ప్రాంతాన్ని స్థాపించాడు? ఆన్సర్ హైదరాబాద్. మొట్టమొదటి ఇనుము ఉక్కు పరిశ్రమ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ జంషెడ్పూర్. భారతీయ తలసరి ఆదాయాన్ని లెక్కించడానికి ప్రయత్నించిన స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు? ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. సిక్కుల లిపి గురుముఖిని ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ గురు అంగద్. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1757. రాజా రంజిత్ సింగ్ యొక్క పంజాబ్ రాజధాని ఏది?
ఆన్సర్ లాహోర్. భారతదేశంలో బ్రిటిష్ వారి అధికార విస్తరణను నిర్ణయించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ బెంగాల్. మీర్ ఖాసిం కూటమికి బ్రిటిష్ జనరల్ మన్రోకి జరిగిన యుద్ధం ఏది? ఆన్సర్ బక్సార్ యుద్ధం. రాబర్ట్ క్లైవ్ ఏ ఒప్పందం ద్వారా బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాడు? ఆన్సర్ అలహాబాద్ ఒప్పందం. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య పునాదికి దోహదపడిన యుద్ధంగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ ప్లాసీ యుద్ధం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.